రాష్ట్రాన్ని వర్షాలు వదలటం లేదు. వరుసగా 5వ రోజు దంచుకొట్టాయి. నల్గొండ, వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాలో జోరుగా వానలు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉపరితలావర్తనం కొనసాగుతుండటంతో మరో 5 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, భైన్సా, కడెం, ఖానాపూర్, బోత్, బెజ్జూరు, ఇచ్చోడ, నేరేడిగొండ, బజార్ హత్నూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వాగులు పొంగి పొర్లుతూ ఉండడంతో పంట పొలాలు నీట మునిగాయి. కుష్టపల్లి, లోతర్రి వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్, భైన్సాలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, వాగులు పొంగుతున్నాయి. సిరిసిల్ల, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లోని చాలా గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. జిల్లాలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చెరువులు, కుంటలు నిండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సిద్దిపేటలోని శ్రీనగర్ కాలనీ, బారిమాం కాలనీలోని ఇళ్లలోకి వరద నీళ్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలకు ఇల్లు కూలి ప్రదీప్ అనే యువకుడు మృతి చెందాడు. సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. నిండిన చెరువులను సందర్శించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సిద్దిపేట ఆర్డీఓ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా సగటున 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అంచనా వేశారు. భారీగా వరద నీరు రావడంతో ఏడుపాయలలోని అమ్మవారి ఆలయం మునిగిపోయింది. గత 20 ఏళ్లలో ఇలా వరద రావడం ఇదే మొదటిసారంటున్నారు స్థానికులు. రాజుపేట, వాడి గ్రామాల మధ్యనున్న గంగమ్మ వాగు ఉప్పొంగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద నీరు బ్రిడ్జిపై నుంచి భారీగా ప్రవహిస్తుండటంతో రాజుపేట, కొత్తపల్లి, నిజామాబాద్ జిల్లాలోని పోల్కంపేట గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. సాయినగర్, గాయత్రినగర్, రోటరీ నగర్ కాలనీలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాలు లోతు వరకు వరద ప్రవహిస్తుండటంతో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. 3 రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేదు, ఇంతవరకు గలలేదు. చెప్పినా కానీ ఎవరు వచ్చిన వాళ్ళు, మున్సిపాలిటీ నుంచి ఎవరు వచ్చిన వాళ్ళు, కార్పొరేటర్ గారికి చెప్తే కార్పొరేటర్ గారు వచ్చి తిరిగిపోయినారు. ఇంతవరకు కమిషనర్ కానీ ఎవరికైనా రాలేదు. నిన్న నుంచి వర్షాలు అవుతున్నాయి. భారీ వర్షం, పెద్దతో వర్షాలు పడి ఆ వర్షాలు రావడం అయితే ఇదంతా కూడా గాయత్రి స్థాయి అంతా లోతట్టు ప్రాంతం కాబట్టి పైనుంచి పడేటువంటి అయితే మన నాగారం కానీ, ఇందిరాపూర్ కానీ, తర్వాత అవుట్ గోయింగ్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఈ నీళ్ళు ఎక్కడెక్కడ ఆగిపోయి తర్వాత కన్స్ట్రక్షన్ కూడా ఏవైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అయితే అవుట్ గోయింగ్ చేయడానికి ఉన్నటువంటి పరిస్థితి రాత్రి నుంచి ఇప్పటి వరకు మేము మాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఈ నీళ్ళను బయట పంపించి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు చేస్తాం. డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఉందండి. ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోతున్నాము. కష్టంగా ఉంది. పాములు, పిల్లలకి ఇబ్బంది అవుతుంది. వెళ్ళలేకపోతున్నాం బయటకి. డ్రైనేజీ కరెక్ట్, ఫస్ట్ డ్రైనేజీ బాగుండాలి. వాటర్ సరిగ్గా పోవాలి. ఆర్మూర్లో రికార్డు స్థాయిలో 39 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలుపుతున్నారు. వరద భారీగా రావడంతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాత ఇళ్లలో ఉంటున్న వారిని దగ్గరలోని ఫంక్షన్ హాల్ కు తరలించారు అధికారులు. జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు కలెక్టర్ యోగితా రాణా. పరిస్థితిపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నల్లగొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. చెరువులు, వాగుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జిల్లాలోని చాలా చెరువులకు గండ్లు పడ్డాయి. చెరువులోకి భారీగా నీళ్లు చేరడంతో అలుగులు పారుతున్నాయి. స్థానికులు గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్నారు.